ఒక ఆయన రోజు పొలానికి గడ్డి కోయడానికి వెళ్ళేవాడట. అక్కడ గడ్డి కోస్తూ ఉండంగా ఈ పక్కన ఆ పక్కన పొలాలకి గడ్డి కోసుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ పిలిచి ఏదో ఒక మాటలు చెప్తూ ఉండేవాడట. అతను ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ మీద పిత్రీలు చెప్పడం, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా వాళ్ళు అలా అని వాళ్ళు మాట్లాడుకోవడం, అక్కడే ఒక గుంతలో నక్కి ఉన్న పాము వింటూ ఉండేదట. అప్పుడు ఆ పాము ఒకరోజు బయటకు వచ్చి వీళ్ళ మాటల్ని వింటుంటే పామును వాళ్ళు చూసి భయపడి పారిపోబోతుంటే ఆ పాము వాళ్ళతో ఇలా అందట, ఓసి మనుషుల్లారా, మీరు వెనక్కి తిరిగి రండి, మిమ్మల్ని నేనేమీ చెయ్యను. ఎందుకంటే మీ మాటలు నేను ఎన్నో రోజుల నుండి వింటున్నాను. నేను బయటికి వద్దామనుకున్నప్పుడల్లా మీరు ఈ గట్టు నిండా కూర్చుని వేరే వాళ్ళ మీద విషాలు కక్కడం విన్నాను. అమ్మో, మాకు కూరల్లోనే విషం ఉంటుంది, మీ మనుషులకు నిలువెల్లా విషమే. మీరు కక్కే విషాలకి సంసారాలు నాశనమైపోతాయి. భార్యకు భర్త, భర్తకు భార్య, తల్లికి బిడ్డ, బిడ్డకు తల్లి, ఎవరికి ఎవరు కాకుండా పోతారు. ఇరుగు పొరుగు వారిలో కూడా ఐక్యత లేకుండా పోతుంది. ఒకరు ఇంకొకరు